వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పేదవాడి సొంతింటి కలే ప్రభుత్వ లక్ష్యం. రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్. పేదవాడి సొంతింటి కలను సాకారం చేయడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్ అన్నారు. నిడదవోలు రూరల్ మండలం పందలపర్రు గ్రామంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన మన ఇల్లు మన గౌరవం పథకం కింద నిర్మించిన గృహాల గృహప్రవేశ మహోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 3,426 ఇళ్లు పూర్తి కాగా నిడదవోలు నియోజకవర్గంలో 122 ఇళ్లు పూర్తయ్యాయని మంత్రి తెలిపారు. ఇప్పటికే 691 ఇళ్లను లబ్ధిదారులకు అందించామని, ప్రస్తుతం మరొక 113 ఇళ్లను అందజేస్తున్నామని అన్నారు. ప్రతి ఇంట్లో ఒక కిచెన్, హాల్, బెడ్రూమ్ సౌకర్యవంతంగా నిర్మించినట్లు తెలిపారు. ప్రభుత్వం ఇచ్చే 1.80 లక్షల రూపాయల ప్రాథమిక సాయంతో పాటు సామాజికంగా వెనుకబడిన వర్గాలకు అదనపు తోడ్పాటును అందిస్తున్నట్లు వివరించారు. ఈ క్రమంలో నిరుపేదలకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం ఇస్తున్న 1.80 లక్షల రూపాయల ప్రాథమిక సాయంతో పాటు బీసీలకు అదనంగా 50,000 రూపాయలు, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు అదనంగా 75,000 రూపాయలు సాయం అందిస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన నిర్మాణాలను కూటమి ప్రభుత్వం ప్రత్యేక చొరవతో పూర్తి చేసిందని మంత్రి కందుల దుర్గేష్ వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, అధికారులు మరియు పెద్ద ఎత్తున లబ్ధిదారులు పాల్గొన్నారు. గృహ నిర్మాణ ఖర్చుని పూర్తిగా అందజేసినటువంటి సందర్భంలో ఈరోజు ఈ ఇంటి లబ్ధిదారైనటువంటి ఆగుడు వెంకటలక్ష్మి గారు వారి కుటుంబానికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో మన హౌసింగ్ పీడీ గారు, అదేవిధంగా హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ గారు ప్రియా సోదరి గారు, అదేవిధంగా మన ఏఎంసీ వైస్ చైర్పర్సన్ లతీదేవి గారు, ఇంకా స్థానికంగా ఉన్నటువంటి మండల జనసేన పార్టీ అధ్యక్షులు వెంకటరత్న గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకులు అందరూ పాల్గొన్నారు. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒక సొంత ఇల్లు అనేది ఉండడం అనేది, మన సొంత ఇల్లు మన గౌరవం అనేటువంటి ఆ నినాదం వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. మీ అందరికీ తెలిసిందే 2019 నుంచి 24 వరకు ఉన్నటువంటి ఆ ప్రభుత్వంలో ఇళ్ల నిర్మాణాన్ని పెద్ద ఎత్తున మాట్లాడేది తప్పితే ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో వారికి సౌకర్యాలు కల్పించడం కానీ, డబ్బు ఇవ్వడం కానీ పూర్తి చేయలేదు. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఇవాళ ఈ గృహప్రవేశం చేసుకోగలుగుతున్నారంటే దానికి కారణం మనం మిగతా సొమ్ముని వారికి ఇవ్వడం వల్ల వారు అది పూర్తి చేసుకుని ఇవాళ చక్కగా గృహప్రవేశం చేసుకుంటున్నారు. మొత్తంగా ఇవాళ నియోజకవర్గం వారీగా చూసుకున్నట్లయితే మనకి మొత్తం రాజమండ్రి రూరల్ రాజమండ్రి నియోజకవర్గం మొత్తంగా, పార్లమెంట్ నియోజకవర్గం మొత్తంగా 3,426 ఇళ్లు మొత్తం పూర్తయ్యాయి. అందులో నిడదవోలుకు వచ్చేటప్పటికి 122 ఇళ్లు పూర్తయ్యాయి. గత హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు నిడదవోలులో 692 ఇళ్లు ఇచ్చాం వాటికి సంబంధించి. ఇప్పుడు ఈ సమయంలో 113 ఇళ్లు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. దాంతోపాటు మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే బీసీ వర్గాల వారు, ఎస్సీ వర్గాలు, ఎస్టీ వర్గాల వారు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి అవకాశం కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 1,80,000 అనేటువంటిది ప్రాథమికమైనటువంటి సపోర్ట్ అయినప్పటికీ కూడా బీసీ, ఎస్సీ వర్గాల వారికి అదనంగా 50,000 రూపాయలు ఇవ్వటం, అదేవిధంగా ఎస్టీ వర్గాల వారికి అదనంగా ఇంకొక 75,000 ఇవ్వడం అనేటువంటి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చేపడుతున్నటువంటి కార్యక్రమం. దానివల్ల ఎవరైతే 1,80,000 రూపాయలతో ఇల్లు నిర్మించుకోలేకపోతున్నారో అలాంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి ప్రభుత్వం ఇచ్చేటువంటి అదనపు సహాయం వల్ల వారికి ఇల్లు నిర్మించుకోవడానికి అవకాశం జరుగుతుంది. అది ఈ రాష్ట్రంలో తీసుకొచ్చిన పెద్ద మార్పు. సాధారణంగా కొంచెం పావర్టీ లైన్కి బిలో ఉండేటువంటి ఎస్సీ, బీసీ, ఎస్టీ వర్గాల వారికి ఈ రకమైనటువంటి సహాయం చేయడం వారందరూ కూడా చాలా ఆనందంగా చెప్తూ ఉన్నారు. అదేవిధంగా ఇవాళ ఇక్కడ తమకు వచ్చినటువంటి 1,80,000 రూపాయల నగదుతో పాటు వారు సొంతంగా కొంత ఖర్చు పెట్టుకుని ఇవాళ ఈ చక్కటి ఒక 2 రూములు, ఒక కిచెన్, ఒక హాల్ లాంటిది ఏర్పాటు చేస్తున్నారు. అందుకు ఆగుల వెంకటలక్ష్మి గారి కుటుంబానికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో గృహ నిర్మాణానికి ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ చేపట్టబోతున్నాం. దాని తాలూకు ప్రోగ్రాము, మొట్టమొదటి ప్రోగ్రాము ప్రారంభోత్సవ కార్యక్రమం, శంకుస్థాపన కార్యక్రమం ఎక్కడ జరిగిందంటే
ఉప ముఖ్యమంత్రి గారిని నేను రిక్వెస్ట్ చేశాను, మీరు రావాలి మా నియోజకవర్గానికి వచ్చి ప్రారంభించాలి రాష్ట్ర స్థాయి కార్యక్రమం అంటే వారు వచ్చారు. మీ అందరికీ తెలుసు, పెరవలి గ్రామంలో మనం ఆ శంకుస్థాపన కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నాం. దాంతో పాటు ఇప్పటి వరకు భూగర్భ జలాలనే మీకు మంచినీరు ఇచ్చేటువంటి కార్యక్రమం గతంలో ఉండేది. అంటే ఆ భూగర్భ జలాలు కూడా ఇవాళ పాడైపోయి కలుషితం అయిపోయి, అలాంటిది అలా కాకుండా విద్యాశ్వరం దగ్గర గోదావరి నుంచి కానీ ధవళేశ్వరం దగ్గర గోదావరి నుంచి కానీ ఇంటేక్ పాయింట్ గా తీసుకుని అక్కడి నుంచి మంచినీటిని మనం తీసుకుని ఇక్కడ మీ దగ్గరికి వచ్చేటప్పుడు గ్రామాల్లోకి వచ్చేటప్పటికి ఓవర్ హెడ్ ట్యాంకుల్లో ఆ మంచినీటిని నిల్వ చేసి అక్కడి నుంచి పైప్ లైన్ల ద్వారా మీ ప్రతి ఇంటికి కూడా తాగునీరుని గోదావరి జలాలను ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ఈ వేసవకాలంలోనే తొందరగా పూర్తి చేసి మీ అందరికీ ఉపయోగపడే విధంగా చేస్తామనేటువంటి వాటిని మనం చేస్తూ, ఈ ఎండాకాలం చాలా కష్టంగా ఉంటుంది, అన్ని ఇప్పుడు స్టార్ట్ అయిపోయి ఇంత తొందరగా స్టార్ట్ అవుతాం అనుకోలేదు. అయి దాహం ఉంటుంది, మంచినీళ్ళు కావాల్సి ఉంటాయి. మీకే కాదు, ఇవాళ గోకులు షెడ్లు ఏర్పాటు చేసి మేము అక్కడ కూడా చెప్తున్నాం. మనతో పాటు మన పశు సంపదను కూడా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. దానికి కూడా గోకులు షెడ్లు ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా రైతులకు అన్ని ఉపయోగపడేగా చేస్తున్నాం. మీకు కూడా అన్ని రకాలుగా పెన్షన్లు త్వరలోనే కొత్త పెన్షన్లు రాయటం మొదలవుతుంది, అవి చేయటం. అదేవిధంగా గృహ నిర్మాణం, రైళ్ల నిర్మాణం, ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా చేస్తామనేటువంటి మాటను తెలియజేస్తూ, ఈ రోజు మంచి రోజు, గృహప్రవేశం రోజున మీ అందరితో కలిసి ఒక గృహాన్ని, మా మధ్యతరగతి కుటుంబీకులు ఉండేటువంటి గృహాన్ని ప్రారంభించడం అనేది చాలా ఆనందకరంగా ఉందనేటువంటి మాటని మరొకసారి మనం చేసుకుంటూ మీ అందరి వద్ద సెలవు తీసుకుంటున్నాం. నమస్కారం.